జపాన్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. టోక్యోలోని హనేడా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతున్న ఎయిర్బస్ 350 విమానం మరో కోస్ట్ గార్డ్ ఎయిర్క్రాఫ్ట్ను ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. చూస్తుండగానే ఎయిర్బస్ మొత్తం మంటలు వ్యాపించాయి. ప్రమాదం జరుగుతున్న టైంలో విమానంలో 379 మంది ప్రయాణికులు ఉన్నారు. న్యూ చిటోస్ ఎయిర్పోర్ట్ నుంచి జపాన్ ఎయిర్లైన్స్ విమానం హనేడా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కానీ ఇంతటి ఘోర ప్రమాదంలో ఒక్కళ్ళు కూడా చనిపోలేదు. రీజన్ ఏంటో తెలుసా? జపాన్ ప్రజల డిసిప్లిన్ అండ్ కాన్షియస్నెస్, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. నెంబర్ 1, ల్యాండ్ అవుతున్న విమానం ఇదిగోండి బొమ్మలో చూపించినట్లు పక్కనే ఆగి ఉన్న ఫ్లైట్ని ఢీకొట్టడంతో మొత్తం మంటలు వ్యాపించాయి. కానీ ఫ్లైట్లో ఉన్నవారెవరూ భయపడొద్దని క్యాబిన్ క్రూ అనౌన్స్ చేస్తే అది ప్రయాణికులు విన్నారు. నెంబర్ 2, ఎవ్వరూ ప్రాణభయంతో లేచి హడావిడి వాతావరణాన్ని సృష్టించలేదు. జనరల్గా విమానాల్లో చేసే మొదటి పని తలపై నుండే క్యాబిన్లో ఉన్న లగేజీ లాక్కోవాలి అని ప్రయాణికులు అనుకుంటారు. కానీ వీళ్ళెవ్వరూ ఆ పని చేయలేదు. నెంబర్ 3, ఫ్లైట్ ల్యాండింగ్ స్పీడ్ తగ్గగానే ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేశారు. మంటలు లేని వైపు నుంచి రన్వే మీదకి ఇలా జారుకుంటూ ప్రయాణికులంతా దిగేశారు. నెంబర్ 4, ముందుగా కిందకి దిగేసిన ప్రయాణికులు తమ వెనకాల వస్తున్న వాళ్ళకి హెల్ప్ చేశారు. వాళ్ళ చేతులు పట్టుకుని వాళ్ళను కూడా కిందకి లాగేశారు. అందరూ ఆ విమానం పేలిపోయే ప్రమాదం ఉంది కనుక దూరంగా దానికి పరుగులు పెట్టారు. ఇదంతా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, కాన్షియస్నెస్ విత్ హ్యుమానిటీ. నెంబర్ 5, ఇక 5వది మోస్ట్ ఇంపార్టెంట్, డిసిప్లిన్. మనకు కనిపిస్తున్న ఈ వీడియోలన్నీ ఎయిర్పోర్ట్ నుంచి మీడియా వాళ్ళు తీసినవి, ఫ్లైట్లో ఉన్న క్యాబిన్ క్రూలో ఒకళ్ళు తీసినవి తప్ప ఎవ్వరి చేతిలో మొబైల్ ఫోన్స్ లేవు. చూడండి, వాళ్ళెవరూ ఫోన్లతో జరుగుతున్న ఘటనను రికార్డ్ చేసే ప్రయత్నం చేయలేదు. ముందుగా ఆ డిసిప్లిన్ని అప్రిషియేట్ చేయాలి. మనం అప్రమత్తతో ఏకాగ్రత ఉన్నప్పుడే ఫైర్ ఫైటింగ్ చేయగలం. ఈ పాయింట్స్ అన్నీ ఫాలో అయ్యారు కాబట్టే విమానం మొత్తం తగలబడిపోయినా కేవలం 15 మంది, అది కూడా చిన్నపాటి గాయాలతోనే ఈ ఘోర విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడగలిగారు. Thank you.